ఇతిహాస గాథలను పురాణాలను సినిమాలుగా రూపొందించడంలో అందెవేసిన చెయ్యి తెలుగు ఇండస్ట్రీది. రామాయణ మహాభారత కథలను సినిమాలుగా అత్యధికంగా తెరకెక్కించింది కూడా బహుశా టాలీవుడ్ అయి ఉంటుంది. అలాగే దేవుడి లీలలు మహత్యం మీద కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. భక్త ప్రహ్లాద నుండి నేటి హనుమాన్ వరకు చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే పాత పురాణ గాథలను ఇప్పటి తరానికి అందించేందుకు డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒక్కోసారి ఆ ప్రయత్నాలు బెడిసి కొడుతూ ఉంటాయి. అటువంటి మూవీల్లో ఒకటి వర్సటైల్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం. నితిన్, చార్మి హీరోయిన్లుగా అర్జున్ సజ్జా కీలక పాత్రలో కనిపించారు. అప్పట్లో ఆ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వచ్చిన హనుమాన్ మూవీ ఇలాంటి స్టోరీనే. చిన్న సినిమాగా వచ్చి 300 కోట్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు చాలామంది నెటిజన్లు శ్రీ ఆంజనేయం మూవీ గురించి మాట్లాడుతున్నారు. నాకెందుకో హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం మూవీనే నచ్చింది, ఎందుకో తెలీదు, సూపర్ సినిమా, కానీ కొంతమందికి అర్థం కాలా అంటూ కామెంట్ చేశాడు ట్విట్టర్ యూజర్. దీనికి శ్రీ ఆంజనేయం డైరెక్టర్ కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు. ప్రేక్షకుల నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. వారికి నచ్చలేదు అంటే సినిమాలో తప్పు ఉందని లేదా వారి అంచనాలను అందుకోవడంలో సమస్య ఉందని అర్థం. ప్రేక్షకులను నిందించకండి, బహుశా కొన్ని పోర్షన్స్లో తప్పు చేసి ఉండొచ్చు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో నెటిజన్ అయితే చార్మీ క్యారెక్టర్ టూ మచ్ ఇరిటేటింగ్ అంటూ కామెంట్ చేయగా దానికి కూడా గాడ్ బ్లెస్ యూ అంటూ సమాధానం ఇచ్చారు కృష్ణవంశీ. కాగా ఎక్కువ మంది చార్మీ వల్లే సినిమా పోయింది అంటూ చెప్తున్నారు. ఎక్కువ స్కిన్ షో ఉంది, మొత్తం చార్మీ ఎపిసోడ్ అలాగే ఉంది. పబ్లిసిటీ సమయంలో కూడా బోర్డర్ చుట్టూ శ్రీరామ అని పెట్టి మధ్యలో చార్మీ స్కిన్ షో పిక్చర్ పెట్టారు అంటూ పేర్కొన్నాడు యూజర్. ఆమె సీన్లు కట్ చేసి రిలీజ్ చేయండి అంటూ కోరుతున్నారు కొంతమంది. చార్మీ పోర్షన్ తీసేస్తే మంచి సినిమా అంటున్నారు. వాస్తవానికి ఇది ఇప్పటి మాట కాదు, అప్పట్లో కూడా చార్మీ వల్లే సినిమా పోయింది అనుకున్నారు. చార్మీ ఓవర్ యాక్టింగ్, ఎక్స్పోజింగ్ నచ్చలేదు, కానీ అందులో చార్మీ తప్పులేదు, డైరెక్టర్ చెప్పినట్లు చేసింది. దర్శకుడు చెప్పకుండా ఆమె అలా చేయలేదు కదా. కానీ ఈరోజు మంచి డైరెక్టర్గా కృష్ణవంశీ గుర్తింపు పొందుతున్నాడు. తప్పంతా చార్మీది అన్నట్లుగా కథ మారిపోయిందని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.